ప్రియులారా, మనం చదువుకున్న వాక్య భాగంలో యెషయా గ్రంథము 60 అధ్యాయము. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము, తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించును. చూడుము, భూమిని చీకటి కమ్మి ఉన్నది, కటికి చీకటి జనులను కమ్మి ఉన్నది. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, యెహోవా మహిమ నీ మీద కనబడుచున్నది. ఆమేన్. ప్రియులారా, ఈ వాక్య భాగాన్ని మనం జాగ్రత్తగా ఆలోచిద్దాం. యేసుక్రీస్తు ప్రభుల వారికి ఎంతో దగ్గర సంబంధమైనటువంటి ప్రవచనం. ఈ ప్రవచనం ఎవరిదంటే యేసు ప్రభు వారికి ప్రవచనం. ఇది యేసుక్రీస్తు ప్రభుల వారే ఈ భూమి మీదకి వెలుగుగా వచ్చాడు. ఆయన యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనంలో చూస్తే అక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఆదియందు వాక్యం ఉండును, వాక్యం దేవుడి యొద్ద ఉండును, వాక్యమే దేవుడై ఉండును. 2వ వచనము చదవండి. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు, ఆయనలో జీవముండేను. చూసారా అమ్మా, అర్థమవుతుందా? యెషయా గ్రంథము ఈ 60 అధ్యాయము ఎవరికి సంబంధించిందంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి నిర్వచనముగా ప్రవశించే ప్రవచన గ్రంథము. వాస్తవానికి మనం తెలుసుకోవాలంటే ఈ యెషయా గ్రంథము 66 అధ్యాయాలన్నీ కూడా ప్రవచనాలే అధ్యాయాలు. ఏంటండి ఈ అధ్యాయం చెప్పండి? ప్రవచనాలు అంటే అర్థం ఏంటి? ఈ గ్రంథానికి కూడా పేరు ఏమని చెప్పండి? ప్రవచన గ్రంథము. ఏ గ్రంథం ఇది అమ్మా? ఏం చెప్పండి? ప్రవచనాల గ్రంథము. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము, తేజరిల్లుము అంటే అర్థం ఏంటంటే, దేవుడు నీ దగ్గరకు వచ్చాడు. పరలోకములో ఉన్న దేవుడు ఈ భూమి మీదకి వచ్చాడు. ఆయన వచ్చినప్పుడు భూమి మీద రాజులకే భయము పుట్టింది. ఎందుకని చెప్పండి? యేసుక్రీస్తు వారి భూమి మీదకి ఎలా ఉదయించాడని చెప్పండి? ఒక నక్షత్రం వలె ఉదయించాడంట దేవుడు యేసయ్య ఈ భూమి మీద. ఆయన ఎక్కడ జన్మించాడు, అక్కడికి ఏమొచ్చింది చెప్పండి? చెప్పండి. స్టార్ వెలిసింది అక్కడ. ఆమేన్. ఏం వెలిసింది? వెలుగు కలిగింది అక్కడ. ఎప్పుడైతే వెలుగు అక్కడికి వచ్చిందో, తూర్పు నుండి వచ్చిన జ్ఞానులు తెలుసుకున్నారు ఏమిటంటే, ఈ నక్షత్రము ఉదయించుటము సాదృశ్యము ఒక మహా పరిపాలించే పరిపాలకుడైన మహారాజు పుట్టాడని వారికి అర్థమైంది. స్తోత్రం చెప్పండి. ప్రియులారా, చీకట్లో పొలాలకేసి గొర్రెలు పశువులు కాసుకుని గొర్రెల కాపర్లకి ప్రత్యక్షత కలిగిందండి వెలుగు. స్తోత్రం చెప్పండి. ఆ వెలుగును చూసి వారు భయపడ్డారు. ఇదేంటి? దేవుని దూత వాళ్ళ దగ్గరికి రాగానే ఒక ప్రకాశమానమైన వెలుగు వచ్చింది. వారేమయ్యారు చెప్పండి? ఆ వెలుగు చూసి అత్యానంద భరితులయ్యారు. సంతోషంతో, ఆనందంతో దేవుని వెలుగు చూశారు. వాళ్ళు దేవుని వెలుగుని ఎప్పుడైతే వారు చూడగలిగారో, దేవుని యొక్క ప్రభావం వారిలోకి వెళ్ళిందండి. ఈ రోజుకి పరిశుద్ధ గ్రంథం ప్రపంచమంతా చదువుకుంటే ఆ గొర్రెల కాపర్ల గురించి ఇప్పటికీ చదువుకోకుండా ఎవరు ఉంటారండి? చప్పట్లు కొట్టండి ఒకసారి. హల్లెలూయా. వెలుగు 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 ప్రకాశించింది. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ ప్రపంచమంతా చీకటితో ఉన్నప్పుడు వెలుగు ప్రకాశించినట్లుగా యేసు ప్రభు ఈ భూమి మీద ఒక వెలుగుగా ప్రకాశించాడంట. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ మనం చూడవలసిన వాక్య భాగం ఏంటంటే, జాగ్రత్తగా ఉంటే, మత్తయి సువార్త
4 అధ్యాయంలో మనం చూస్తే గనక మత్తయి సువార్త 4 అధ్యాయం చూడండి. మత్తయి సువార్త 4 అధ్యాయము 16 వచనం నుండి చదవండి. నజరేతును విడిచి ఆ, 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 యోర్దానుకు ఆవలనున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలీలయు చీకటిలో కూర్చుని ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూచిరి. అబ్బా, ఏం చూసారంటండి యేసు ప్రభుని చూస్తే? అమ్మా ఇలా చూడండి, యేసు ప్రభు ఆ నజరేతులోనికి గలిలయకు తర్వాత చెప్పండి, అక్కడున్న అనేక సముద్రం పక్కన ఉన్న కెఫర్నేము ఈ ప్రాంతాలన్నిటికీ యేసు క్రీస్తు ప్రభుల వారు వెళ్తున్నప్పుడు జన సమూహమైన వెంట వస్తున్నప్పుడు, లోకమైన వెంట వస్తున్నప్పుడు, లోకమైన చూస్తున్నప్పుడు, లోకమైన చూసినప్పుడు యేసులో ఉన్న వెలుగును చూశారంటే చప్పట్లు కొట్టండి ఒకసారి. మరణ స్థాయిలో ఉన్నవారు, చీకటిలో ఉన్నవారు యేసును చూడగా ఏం కలిగిందంటే వారికి చెప్పండి, గొప్ప వెలుగును చూశారంటండి. ఏం చూశారమ్మా? గొప్ప వెలుగును చూశారు. చూడండి, చూస్తే కనుక అక్కడ చదవడం ఇంకా మరణ ప్రదేశములో ఉన్న మరణ స్థాయిలో కూర్చున్న వారు వారికి వెలుగు ఉదయించేను. అది ఇక్కడ చెప్పిన మాట ఇది అర్థమైందమ్మా? ఇప్పుడు ప్రవక్త అయిన యెషయా చెప్పిన మాట ఏది? 60 అధ్యాయం మాట. అమ్మా, యేసు క్రీస్తు ప్రభుల వారు ఎన్ని సంవత్సరాలైంది భూమి మీదకి వచ్చి? 2026 సంవత్సరాలైంది. ఎంతమంది వెలిగించబడుతున్నారు ప్రపంచంలో? ఎంతమంది వెలిగించబడుతున్నారు? అక్కడ చీకట్లో ఉన్నవారు, మరణ స్థాయిలో ఉన్నవారు, మరణ స్థాయిలో కూర్చున్న వారికి సైతము గొప్ప వెలుగు కలిగింది. యేసు క్రీస్తు ప్రభుల వారి దగ్గరకు వచ్చి నీవు ఎంతకాలమైంది? ఎంత వెలిగించబడ్డావు? ఎలా వెలిగించబడ్డావు? నువ్వు వెలుగును చూసావా? వస్తున్నా కానీ ఆయన వెలుగును చూడగలుగుతున్నావా? ఆయన వెలుగు నిత్యం ప్రకాశిస్తుంది. ఆయన వెలుగు నువ్వు చూడగలిగితే, ఆయన సన్నిధి కాంతి నువ్వు చూడగలిగితే, ఆయన సన్నిధి ప్రభావం చూడగలిగితే, దేవుడు ప్రకాశిస్తున్న ప్రకాశము, దేవుని సన్నిధి కాంతిలో, ఈ సన్నిధి కాంతి ప్రకాశిస్తున్న ఈ కాంతిలో నీకు వెలుగు ఉదయించాలంటే, నీకు వెలుగు కనబడాలంటే ఆయన ఎవరనేది నీకు అర్థం అవ్వలేదు కనుక నీకు ఇంకా వెలుగు నీకు అర్థం కావట్లేదు. ఇంకా నువ్వు చీకట్లో తడులాడుతున్నావు, ఇంకా చీకట్లో జీవిస్తున్నావు, ఇంకా చీకట్లోనే బ్రతకాలనుకుంటావేంటి? యేసయ్య ఈ లోకానికి ఏమై ఉన్నాడు? వెలుగై ఉన్నాడు. ఆయనలో జీవం ఉండేను, ఆ జీవం మనుషులకి వెలుగై ఉండేది. ఆమె ఇప్పుడు ఎలాగని వెలిగించబడతాం చూద్దామా? దేవుని వాక్యంలో ఎలా వెలిగించబడాలి, ప్రతి మానవుడు కూడా ఎలా వెలిగించబడతాడనేది చూస్తే గనక ఒక దేవుని వాక్యంలో చూస్తే గనక అపోస్తుల కార్యము 9వ అధ్యాయము, అపోస్తుల కార్యము 9వ అధ్యాయంలోకి మనం వెళ్తే భక్తుడైనంటి పౌలు గారి యొక్క జీవితము ఎలా వెలిగించబడ్డదో ఒకసారి చూద్దాం. చూడండి, అపోస్తుల కార్యం 9వ అధ్యాయము అతడు ప్రయాణం చేయొచ్చు, అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు తన చుట్టూ ప్రకాశించాను. చాలండి. ఏంటంటమ్మా? ఇలా చూడాలి ఒకసారి. రాజుల దగ్గర, అధికారుల దగ్గర అధికారం అనే పత్రాలు రాంచుకుని వస్తున్నాడంటండి. ప్రజలందరినీ కూడా, క్రైస్తవులను ఏం చేయాలని చెప్పండి అమ్మా? దొరికిన కాడగల తీసుకొచ్చి నడి రోడ్డు మీద నరికి చెప్పండి, రక్తం సిందించి భయంకరంగా చిత్రహింసలు చేస్తున్నట్టు సౌలు కంకణం కట్టుకున్నాడు. ఆయన నామం పేరట ఎక్కడ ఆరాధిస్తున్నారు, ఎక్కడ ఉన్నారు వాళ్ళందరినీ తీసుకొచ్చి బంధించాలి, చిత్రహింసలు చేయాలని తనతో పాటు కొందరు తీసుకుని వెళ్తున్నాడండి. ఇలా చూడాలి బాబు, కొందరు తీసుకుని వెళ్తున్నప్పుడు అకస్మాత్తుగా పరలోకం నుండి దేవుని తేజస్సు
తన మీద ప్రకాశించిందంటండి. అమ్మా, కానీ సౌలుకి మాత్రమే ఆ ప్రకాశమానమైన వెలుగు కనబడ్డది. ఇంకా కనబోళ్ళు ఉన్న వాళ్ళకి కనబడలేదు. ఇదేంటి, వెలుగు ప్రకాశించినప్పుడు అందరూ కనబడాలి లేదా? కానీ కనబడలేదు. కారణం ఏంటి? వాళ్ళకి మరుగైంది, సౌలుకి చెప్పండి కనబడ్డది. దేవుని వెలుగుని చూడగలిగాడు. దేవుని వెలుగుని ఎప్పుడైతే చూడగలిగాడు, దేవుని తేజస్సుని ఎప్పుడైతే చూడగలిగాడు, దేవుని స్వరం వినగలిగాడు, దేవుని మహిమను చూడగలిగాడు, దేవుని సన్నిధిని చూడగలిగాడు, దేవుని యొక్క తేజస్సు అతని మీదకి పడగానే స్వరం వస్తుంది, సౌలా సౌలా నువ్వేలా నన్ను హింసిస్తున్నావు, సౌలు నేల మీద పడి అంటున్నాడు. ఏమంటాడు తెలుసండి? ప్రభువా నువ్వెవడవు, నిన్నెప్పుడు హింసించారంటే అప్పుడు యేసుప్రభు అంటున్నాడు, ఇదిగో నా సంఘాన్ని, నా ప్రజలు హింసిస్తున్నా, నీవు నన్ను హింసిస్తున్నావని యేసుప్రభు వారు మాట్లాడుతున్న మాట. అమ్మా, దేవుని వెలుగు చూడగా ఎక్కడ పడ్డాడు చెప్పండి? నేల మీద పడ్డాడు. ఎక్కడ పడ్డాడు? అది ఈరోజు నీలో ఉన్న అహమంతా కూడా కింద పడిపోవాలి. నీలో ఉన్న అహమంతా కూడా కిందకు వచ్చేయాలి. అంటే అర్థమని చెప్పండి, నీలో ఉన్న అహమంతా కొట్టివేయబడాలి. దేవుని వెలుగు నువ్వు చూడగలిగితే, దేవుని తేజస్సు నువ్వు చూడగలిగితే, నీలో ఉన్న అహమంతా కూడా పూర్తిగా తొలగిపోద్దండి. ఎప్పుడైతే దేవుని ప్రత్యక్షం చూశాడో, దేవుని వెలుగుని చూశాడో, తన ప్రజలతో చేసుకున్న నిబంధన, తన ప్రజలతో చేసుకున్న కట్టడలు, అధికారులు ఇచ్చినట్టు పత్రాలు, అహంకారంతో వెళ్తున్న అహంకారము, అదంతా తన జీవితంలో కొట్టివేయబడ్డదండి. చప్పట్లు కొట్టండి ఒకసారి. తన మీదకి వెలుగు వచ్చింది. అప్పుడు అంటున్నాడు, ఏమన్నాడు తెలుసండి? పాపుల్లో ప్రధానమైన పాపిని, నేను హింసకుడను, హానికరుడను, నేను దేవుని హింసించిన వాడిని, నేను దేవుని బాధ పెట్టిన వాడిని, నేను దేవుణ్ణి ఎంతో హింసించిన వాడినని ఒప్పుకునే స్థితిలోకి వెళ్తున్నాడు. ఎక్కడంటే తెలుసండి? అపోస్తలుల కార్యము 22 అధ్యాయం చూస్తే ఒక రాజు దగ్గర సాక్షిగా నిలబడి చెప్తున్న మాట అండి. అర్థమైందండి? నీ జీవితంలో, నా జీవితంలో దేవుని వెలుగుని చూడగలిగితే మొట్టమొదటిగా కలిగేది ఏం తెలుసండి? పశ్చాత్తాపం కలిగిద్ది. ఏం కలిగిద్ది బిడ్డ? పశ్చాత్తాపం కలిగిద్ది. దేవుని వెలుగు చూడగానే నీకు పశ్చాత్తాపం కలిగిద్ది. దేవుని ప్రత్యక్షత చూడగానే నువ్వేమై ఉన్నావో నీకు అర్థమవుతుంది. ఎప్పుడైనా దేవుని వెలుగుని చూడాలని ఎప్పుడైనా ఆశించావా? కానీ ఈరోజు సంఘాల్లోకి వచ్చే వాళ్ళందరూ ఏంటి చెప్పండి? దేవుని వెలుగుని చూడాలి, దేవుడి మాట వినాలన్న వాళ్ళు తక్కువ అయిపోయారు. ఏమి కావాలి చెప్పండి? దేవుడు ఏదైనా చేస్తే, దేవుడు ఏదన్నా ఇస్తే చెప్పండి. ఇంకా దేవుడు స్వస్థపడతాడని, నిజమే, అది తప్పకుండా చేస్తాడని. చేయడా? స్వస్థపరిచేవాడైనా, బాగు చేసేవాడైనా, మనకి ప్రతి అవసరాలు తీర్చేవాడైనా, అందులో డౌట్ లేదు. దాని మీద మనసు పెట్టుకుని ఉంటే వెలుగును చూడలేని ఒక అంధత్వంలోనే ఉంటావు నీ జీవితకాలము. నువ్వు అలా ఉండాలని కాదు దేవుడు పిలిచింది. దేవుని వెలుగును నువ్వు చూడాలని. ఏం చూడాలని? దేవుని వెలుగుని. దేవుని వెలుగును దేవుని చూసిన వాడు ఎలా ఉంటాడనేది మనం చూస్తే కనుక, ఇక్కడ చూడండి ఒకసారి. చూస్తే కనుక పరిశుద్ధ గ్రంథంలోంచి చూడండి ఒకసారి. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం చూడండి ఒకసారి. నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండునని. చూసారా? దేవుని వెలుగు నిజంగా చూసిన వాడు ఇంకా లోకంతో నడవడం, చీకట్లో నడవడం, చీకటి సంబంధమైన కార్యాలు చేయడం, ఆ వ్యక్తిలో ఒక ఉన్నతమైన మార్పు కలిగిద్దండి. సౌలు ఎప్పుడైతే దేవుని వెలుగుని చూడగలిగాడు, ఇంకెన్నడూ లోకాన్ని చూడలేదు, లోకంతో నడవలేదండి. స్తోత్రం చెప్పండి. లోకంతో నడవలేదండి. చూడడానికి చూస్తే కనుక రోమపత్రిక 13వ అధ్యాయము 12వ వచనంలో చూస్తే కనుక పౌలు మాట్లాడుతున్న మాట చూడ ఒకసారి.
ఆ, మనం అంధకార సంబంధమైన క్రియలను విడిచి విసర్జించి తేజో సంబంధమైన నిదోపకరణములను ధరించుకుందుము. దేవునికి స్తోత్రం. అమ్మ, ఏం ధరించుకోవాలి, ఏం ముదిలేదు చెప్పండి. చెప్పండి, ఏం ధరించుకోవాలి ఈ రోజుని? మనం ఏం ధరించుకుంటున్నాం చెప్పండి? లోక సంబంధమైన అన్నీ ధరించుకుంటున్నాం, కానీ దేవుని ధరించుకోగలుగుతున్నామా? దేవుని యొక్క నిదోపకరణాలు ధరించుకోగలుగుతున్నామా? దేవుని ఆయుధాలకు ధరించుకోగలుగుతున్నామా? దేవుని క్రియలు కలుగుంటున్నామా? దేవుని యొక్క వాక్యాన్ని కలుగుంటున్నామా? దేవుని వెలుగును కలుగుంటున్నామా? ఆలోచించండి ఒకసారి. ఇంకా మనం చూస్తే కనుక దేవుని వాక్యంలో మనం చూడగలిగితే కనుక చూడండి, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, 4వ అధ్యాయము 3వ వచనము. మా స్వార్థం మరుగు చేయబడి ఉన్నది. హలో, దేవుని సన్నిధికి వచ్చి నీవు చీకట్లో జీవించి నువ్వు నశించిపోవటం కాదు దేవుని సన్నిధికి వచ్చేది. అమ్మా, అర్థమవుతుందా? దేవుని సన్నిధికి వచ్చిన మనము నశించిపోటాక, రక్షించబడ్డాక, చెప్పండి, రక్షించబడ్డాక నశించిపోటాక దేవుని దగ్గరికి వచ్చిన వాళ్ళు చెప్పండి. ఆమేన్. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభుల వారు స్పష్టంగా యేసు ప్రభే చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు చెప్పండి ఒకసారి. చూస్తే కనుక మత్తయి సువార్త 19వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే కనుక, నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చాను. నా కుమారుడా, నా కుమార్తె, చీకటి సంబంధమైన విషయాల్లో నువ్వు జీవిస్తే, చీకటి సంబంధమైన వాటిలో నడిస్తే, చీకటి సంబంధమైన కార్యాల్లో జీవిస్తే నువ్వు నశించిపోతున్నావు కనుక నీకు దేవుని వెలుగు మరుగు చేయబడ్డదంట. ఏం చేయబడ్డదమ్మా? అమ్మా, అక్కడ ఎంతమంది ఉన్నారు చెప్పండి? సౌలుతో చాలామంది ఉన్నారు, కానీ అందరికి కనపడ్డదా వెలుగు? సౌలుకి మాత్రమే కలిగింది. ఇక్కడ కూడా చాలామంది ఉన్నారు, కానీ ఎంతమంది ఆ వెలుగుని చూడగలుగుతున్నారు? చూడలేని వారు ఎవరు ఏమవుతారని చెప్పండి. చెప్పండి. నువ్వు నశించిపోవటం కాదు. ఏ చీకట్లో ఉన్నావో, ఏ చీకటి కార్యాల్లో ఉన్నావో, ఏ చీకటి సంబంధమైన జీవితంలో ఉన్నావో, ఆ స్థలంలోంచి లేమో, వెలుగు నీ మీద ప్రకాశిస్తుంది. ఆ స్థలంలో లేవు. దేవుడు ఈరోజు నీకు ఇస్తున్న వాగ్దానం తెలుసా? ఏ చీకట్లో బ్రతుకుతున్నావో, ఏ పాపిష్టమైన జీవితంలో జీవిస్తున్నావో, ఏ సెల్ ఫోన్లో బూతులు, దేవుడికి ఇష్టం లేని ఏవైతే చూస్తూ ఆ చీకట్లో బ్రతుకుతున్నావో, ఆ చీకట్లో జీవిస్తున్నావో, ఏ చీకటి సంబంధమైన బ్రతుకులు బ్రతుకుతున్నావో, దాంట్లోంచి ఏమన్నాడు తెలుసండి? ఈ రోజున యేసయ్య నీకు ఇచ్చి వాగ్దానం తెలుసండి, లేమో, ఆ స్థానంలోంచి లేమో, ఇదిగో నా యేసయ్య వెలుగు నీ మీద తేజరిల్లబోతుంది. నా యేసయ్య వెలుగు నీ మీద తేజరిల్లబోతుంది. నువ్వే స్థానంలో కూర్చున్నావు, ఆ స్థలం నుంచి లేవు. ఏ పాపిష్టమైన జీవితంలో ఉన్న ఆ జీవితం నుంచి ఈ రోజు నుంచి లేగు. ఏ జీవితంలో ఉన్న ఆ జీవితం నుంచి లేగు. దేవుడు నిన్ను లేపబోతున్నాడు. ఆయన వెలుగు నీ మీద ఉదయించబోతుంది. ఆయన వెలుగు నీ మీద తేజస్సు ఈ రోజు నుంచి ఉదయించబోతుంది. నీకు వెలుగు కలుగుతుంది. ఆ వెలుగును చూసిన వాడు లోకంలో ఉన్న పాపాన్ని ఇంకెంత మాత్రం అనుభవించాలని ఆలోచన ఉండదు. హల్లెలూయా. చూడండి, ఇంకో మాట మనం చదువుకుంటే కనుక మంచి మాట ఉంది. చూడండి, చూస్తే కనుక పిలుపులు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనంలో కూడా మనం చూడగలిగితే కనుక అక్కడ కనబడదు. చూడండి ఒకసారి. పిలుపులు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. అట్టి జనము మధ్యను జీవవాక్యమును చేత పట్టుకుని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. అమ్మా, నువ్వు ఎలా కనబడుతున్నావు లోకంలో? జ్యోతిలా కనబడాలంటే ఎలా కనబడాలి చెప్పండి? ఒక జ్యోతిలాగా వెలగాలంట. అమ్మ, ఎలా వెలగాలి చెప్పండి? ఒక దీపంలాగా వెలగాలి. ఎలా వెలగలరా? ఒక దీపంలాగా నువ్వు వెలగాలి. దేవుడు ఈరోజు నిన్ను ఒక దీపంలాగా వెలిగించాలనుకున్నాడు బిడ్డ. అమ్మ, దీపం ఎక్కడైతే ఉంటుందో అక్కడ చీకటి ఉంటుందా? చెప్పు ఉంటుందా? ఉండదు. ఆమేన్. నువ్వేం అవ్వాలంటే చెప్పండి? జ్యోతి వలె ప్రకాశించాలంటే. జ్యోతిమయుడా, నా ప్రాణ ప్రియుడా,
స్తుతి మహిమలు నీకే జ్యోతిమయుడా, స్తుతి మహిమలు నీకే. నువ్వు జ్యోతిలాగా వెలగాలంటే జ్యోతిమయుడితో ఉండాలి. ఎవరితో ఉండాలి? జ్యోతిమయుడితో నువ్వు ఉండాలి. అంటే అర్థం ఏంటండి? ఆరిపోయిన నీవు వెలుగై ఉన్న వ్యక్తితో ఉంటే నువ్వు వెలిగించబడతావు. యేసుక్రీస్తు ప్రభులు వారు వెలుగై ఉన్నాడు. ఏమై ఉన్నాడు? ఆయన వెలుగై ఉన్నాడు. త్వరగా మనం చూస్తే కనుక యేసయ్య భూమి మీద ఎటువంటి వెలుగుగా ప్రకాశించాడు అనేది మనం చూద్దాం. ఈ రోజున దేవుడు నీవున్న ఇంటిలోను, నువ్వున్న ప్రాంతంలోను, నువ్వున్న బంధువుల్లోను వెలుగే దీపంలాగా ప్రకాశించాలని ఈరోజు దేవుడు నీకు వాగ్దానం ఇస్తున్నాడు. ప్రకాశిస్తావా? చెప్పు ఒకసారి, ప్రకాశిస్తావా? ప్రకాశించుదురుగాక. నువ్వు ప్రకాశించాలి. ఆమేన్. చూడండి, త్వరగా ముందుకు వెళ్తే కనుక మన దేవుని వాక్యంలో చూడగలుగుతాము. చూడండి ఒకసారి, కీర్తన గ్రంథము 58వ అధ్యాయము 8వ వచనంలో మనం చూస్తే అక్కడ రాయబడి ఉంటుంది. చూడండి ఒకసారి, కీర్తన గ్రంథము 58వ అధ్యాయం 8వ వచనము. అమ్మా, యెషయా గ్రంథము సారీ కీర్తన గ్రంథము 58వ అధ్యాయము 8వ వచనం. అదేనా? అది కదా. ఒకసారి సారీ 52వ అధ్యాయం 8వ వచనం. 52వ అధ్యాయం 8వ వచనం. నేనైతే నా దేవుని మందిరంలో ఏంటంటే, నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలి మొక్క వలె ఉన్నాను. నేను నిత్యము దేవుని కృపయందు నమ్మకుంటున్నాను. దావీదు అంటున్నాడు, ఏమన్నాడు చెప్పండి అమ్మా? నేనైతే నా దేవుని మందిరంలో పచ్చని ఒలి మొక్కలాగా ఉన్నా అంటండి. ఒలి మొక్కలాగా ఉన్నా అంటండి. ఎలా ఉన్నాడు అంటున్నాడు దావీదు? పచ్చని ఒలి మొక్కలాగా. అమ్మా, దావీదు ఎలా ఉన్నాడంట? పచ్చని ఒలి మొక్కలాగా ఉన్నాడంట. ఎందుకని? దావీదు ఎప్పుడు కూడా ఎక్కడుండేవాడు చెప్పండి? ఎక్కడుండేవాడు చెప్పండి? దేవుడి మందిరంలో ఉండేవాడండి. దావీదు ఎక్కడుండేవాడు చెప్పండి? దేవుడి మందిరంలో ఉండేవాడండి. ఎక్కడుండేవాడు చెప్పాలి? దేవుడి మందిరంలో ఉండేవాడు. అందుకని దావీదు ఏమనుకున్నాడు చెప్పండి? పచ్చని ఒలి మొక్కని నేను అంటున్నాడు. ఏ మొక్కను అంటున్నాడు? పచ్చని ఒలి మొక్కను అంటున్నాడు. చూస్తే కనుక జకరియా గ్రంథము 4వ అధ్యాయము 3వ వచనంలో చూస్తే అక్కడ రాయబడిన మాట మనకు కనబడుద్దండి. రవి గారు బైబిల్ తేలేదా? తెరవాలి, తీయాలి, చూడాలి. జకరియా గ్రంథము 4వ అధ్యాయం 3వ వచనం. ఎక్కడ ఉన్నాయండి చెప్పండి? అతి పరిశుద్ధ స్థలములో దీపస్తంభముల మధ్య కుడి పక్కన ఎడం పక్కన ఉన్నాయంటే ఏంటమ్మా? ఒలివ చెట్లు. అమ్మా, దావీదు దేన్ని పోల్చుకుంటున్నాడు చెప్పండి? నేను పచ్చని ఒలివ చెట్టు. ఎప్పుడున్నాడు? ఎక్కడున్నాడు చెప్పండి? దేవుని సన్నిధిలో. నువ్వు ఎక్కడ ఉన్నావు చెప్పు? హలో అమ్మా, నువ్వు ప్రకాశిస్తావు, లేదంటే ఎలా ప్రకాశిస్తావు? నువ్వు ఎక్కడ ఉండాలి? దేవుని సన్నిధిలో ఉండాలి. ఆమేన్. చూడండి ఒకసారి చూస్తే కనుక లేవికాండము 24వ అధ్యాయము 2వ వచనం చూస్తే కనుక లేవికాండము 24వ అధ్యాయం 2వ వచనం చూడండి ఒకసారి. నిత్యం వెలుగుచుండునట్లు ప్రతి దీపం కొరకు దంచి తీసిన అచ్చమైన ఒలివ నూనె తేవలని. చాలా జాగ్రత్తగా ఆలోచించండి ప్రియులారా. ఇక్కడ ఒలివ నూనె దేనికి అంటే దీపాన్ని వెలిగించడానికి. ఏ దీపం అంటే అతి పరిశుద్ధ స్థలములో 7 దీపస్తంభాలు ఉంటాయి. ఆ 7 దీపస్తంభాలకి వాడే నూనె ఏంటంటే ఒలివ నూనె. ఒలివ నూనె ఇంతకు వాడాలి, ఏ నూనె వాడకూడదంటే ఏ నూనె వాడినా పొగ వస్తుంది. ఒలివ నూనె పొగ రానే. అర్థమైందండి? పొగ రాదు. ఎందుకని? సంవత్సరం అంతా, ప్రతి సంవత్సరం అంతా కూడా దీపాలు రాత్రంతా వెలిగిస్తామంటే ఏమవుతుంది చెప్పండి? మందిరం ఏమైపోతుంది చెప్పండి? పొగ వస్తే కనుక మొత్తం పొగ అంటిపోద్ది కదా, మొత్తం అంతా నల్లగా. కనుక ఇప్పుడు దంచి తీసిన ఒలివ నూనె మాత్రమే దేనికి వాడారు చెప్పండి? దీపం వెలుగుటానికి. అమ్మా, ఎలుగు రావటానికి ఏది కారణం చెప్పండి?
చెప్పాలి ఒకసారి బాబు, వెనకాల ఉన్న వాళ్ళు చెప్పండి. దీపం వెలుగుటానికి ఏది? నూనె. నూనె లేకుండా దీపం వెలిగిద్దా? వెలిగిద్దా? వెలగదు. దీపం వెలగాలంటే నూనె ఉండాలి. ఆ నూనె ఏంటి చెప్పండి? ఒలివ నూనె. ఒలివ నూనె. ఒలివ నూనెకి ఇంత ప్రత్యేకత ఎందుకు దేవుడు ఇచ్చాడంటే, ఒలివ చెట్టు భూమి మీద చచ్చిపోలేని చెట్టు, సావని చెట్టు మాట. దానికి సావు లేదంట. ఏమి లేదంట చెప్పండి? సావు లేదు. ఆదికాండం 8:11 చూస్తే కనుక, నోహు కాలంలో జల ప్రవాహం వచ్చి భూలోకమంతటా తుడిచిపెట్టిన తర్వాత భూమి మీద ఉన్న అన్ని వృక్ష ఫలాలు చచ్చిపోయాయండి, కుళ్ళిపోయి. కానీ ఒలివ చెట్టు బ్రతికినట్లుగా ఒక కాకి వెళ్ళి ఏం చేసింది చెప్పండి? ఒలివాకుని తీసుకుని వచ్చిందండి నోహు దగ్గరికి. చప్పట్లు కొట్టండి ఒకసారి. అంటే సావని మొక్కది. హలో, ఇందాక ఏదో చెప్తున్నా చూసా నువ్వు. సావు అనేది నీలో ఉండకూడదు. ఎవరో? నేను ఒలివ మొక్కనైతే. ఆమేన్. ఎందుకని చెప్పండి? సావు అనేది నీకు లేదు. దేవుడి పెట్టి భూమి మీద బ్రతికినప్పుడు బ్రతుకున్నాడు, ఈ భూమి మీద విడిచిపెట్టేత కూడా బ్రతుకున్నాడు. ఎక్కడ బ్రతుకున్నాడు? దేవుని రాజ్యంలో. సావు ఉందా మనకి? దేవుడి బిడ్డలు ఎప్పుడు చచ్చిపోయాడు అనకూడదండి. అర్థమైందండి? సావు లేని వాడు ఎవడైనా భూమి మీద ఉండంటే యేసు క్రీస్తునందు ఉన్నవాడికి సావు లేనే లేదు. ఆమేన్. అది రోమపత్రిక 8:1 రాయబడిన మాట తెలుసండి. క్రీస్తు యేసునందున్న వాడికి ఏ శిక్షా విధి లేదు. శిక్ష అంటే అర్థం ఏంటండి? పాపం వల్ల వచ్చే మరణం లేదో ఎత్తికి ఎవరెందున్న వాడికి? క్రీస్తునందున్న వాడికి. జీవం కలిగిన మొక్క అది. ఏ మొక్కది? జీవం కలిగిన మొక్క. యేసు క్రీస్తు ప్రభులు వారు పదే వెళ్ళి అక్కడికి ఎందుకు వెళ్ళి ప్రార్థన చేశారు? లోకా సువార్త 6:12 మనం చూడగలుగుతున్నాము. లోకా సువార్త 21 కూడా మనం చూడగలుగుతున్నామండి. రోజు ఎక్కడికి వెళ్ళి ప్రార్థన చేసేవాడు చెప్పండి? ఆయన ఒలీవ కొండకి వెళ్ళి ప్రార్థన చేసేవాడు అంటే. ఎక్కడికి వెళ్ళి చెప్పండి? ఒలీవ కొండకి వెళ్ళి ప్రార్థన చేసేవాడు. ఆయన ఎందుకు ఒలీవ కొండకి వెళ్ళి ప్రార్థన చేశాడంటే, ఒలీవ చెట్టుకు ఆయనకి దగ్గర సంబంధమైన జీవితం యేసయ్యలో ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభుల వారి భూమి మీద అతి పరిశుద్ధ స్థలంలో నూనెంటేనే వెలుగుంది. నూనెంటేనే వెలుగు. యేసయ్య ప్రపంచానికి ఒక నూనెలాగా మారిపోవటానికి దంచి తీసిన ఒలివ మొక్కలాగా దంచి ఒలివ కాయలు దంచినప్పుడు ఎలాగైతే నూనె వస్తుందో, ఒలివ కాయలు దంచినప్పుడు నూనె ఎలాగైతే పిండబడుతుందో, నూనె ఎలాగైతే వస్తుందో, నా ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభుల వారు ఈ భూమి మీద నూనెతో పని లేకుండా, నూనె లేకుండా వెలిగే దీపంలాగాను, నూనె లేకుండా మానవుడు వెలిగే జీవం కలిగిన ప్రాయిగా ఉండాలని యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన సిలువలో మనందరి కొరకు రక్తము చిందించినంతగా నలగొట్టబడి, శరీరం అంతా నలగొట్టబడి, సిలువలో రక్తము కాచి మానవులందరిని కూడా వెలిగించే ఒలివ చెట్టులాగా నిలిచిపోయాడు ప్రపంచానికి. ఆయన నిజమైన నూనె ఉన్నాడు. ఆయన యేసు రక్తము ప్రతి పాపము నుండి మన పవిత్రులుగా చేయగలగా. యేసు రక్తమే ప్రపంచాన్ని వెలిగించగలిగే నూనెగా మారిపోయింది. ఈ భూమి మీద ఉన్న నూనె అయితే, ఒలివ నూనె అయితే కొద్ది కాలమే అది. యేసయ్య ప్రపంచమంతటికి సరిపోయే వెలిగించే దీపస్తంభంలాగా అయ్యాడు. యేసు రక్తంలో కడగబడితే, యేసు రక్తంలో కడగబడితే, యేసు రక్తంలో నువ్వు శుద్ధి చేయబడితే,
నీ బ్రతుకు ప్రకాశిస్తుంది నాయన, నీ బ్రతుకు వెలుగుతుంది, నువ్వు వెలుగుతూ ప్రకాశిస్తావు. సౌలు పౌలుగా యేసు రక్తంలో కడగబడ్డాడు, మారు మనసు పొందాడు, బాప్తిసం పొందాడు. ఎన్నటికీ చీకటి వైపుకి వెళ్ళలేదు, చీకట్లో నడవలేదు. ఆసియా ఖండానికి ఒక వెలుగే ప్రకాశించే దీపం అయిపోయాడండి పౌలు. కనీసం నీ ఇంట్లో ఉన్న వారిని వెలిగించగలిగే ఒక దీపస్తంభంలాగా నువ్వు మారుతున్నావా? నువ్వు ప్రకాశించాలనేది ఈరోజు మాట్లాడుతున్నాడు. నా బిడ్డ, ఈరోజు నా యెషయా గ్రంథం 60వ అధ్యాయంలో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? చదువు ఒకసారి అమ్మా. ఏమంటున్నారు చెప్పండి? యేసు ప్రభు నీతో మాట్లాడుతున్న మాట, నీకు వెలుగు వచ్చున్నది, లెమ్ము లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించును. భూమంతా చీకటితో ఉంది బిడ్డ, భూమంతా కటిక చీకటితో నిండిపోయింది, బలాత్కారంతో నిండిపోయింది, పాపంతో నిండిపోయింది, వ్యభిచారంతో నిండిపోయింది, అక్కర సంబంధాలతో నిండిపోయింది, పాపిష్టమైన దుర్వ్యసనాలతో లోకమంతా నిండిపోతుంది. పాపంతో నిండిపోయిన ఈ కటిక చీకట్లో నీ ఒక వెలుగులాగా ప్రకాశించాలంటే ఇదిగో నిజమైన నూనె. ఆనాడు అతి పరిశుద్ధ స్థలంలో వెలిగే నూనె. ఆ నూనె ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువే. నిన్ను నన్ను వెలిగించగలిగే నూనె. ఆ రక్తంలో నువ్వు కడగబడితే నువ్వు ప్రకాశిస్తావు, నువ్వు వెలుగుతావు, అందరు లేచి నిలబడతావు. ప్రభా, ఈరోజు నువ్వు నాతో మాట్లాడవన్నవారు దయచేసి మీ హృదయాలు తెరవండి. దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. వెలుగు నీ మీదకి ప్రకాశిస్తుంది, కానీ ఆ వెలుగు నువ్వు చూడకపోవటం కారణం ఏంటి తెలుసా? ఆ వెలుగు నీకు ఎక్కడ మరుగైపోయిందో బిడ్డ. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. హల్లెలూయా. ఈ రోజునైనా నువ్వు వేడుకో, యేసయ్యని వేడుకో. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికి వాళ్ళు ఒకసారి ప్రార్థన చేసుకోండి. స్తోత్రం. నాపై ఉదయించే నీ మహిమ కిరణాలు కనుమరుగాయని నా దుఃఖ దినములు. నాపై ఉదయించే నీ మహిమ కిరణాలు కనుమరుగాయని. సోదరి సోదరుడా, ఆయన మహిమ కిరణాలు రోజుకి నుంచి ప్రకాశిస్తున్నాయి. నీ మీద ప్రకాశిస్తున్నాడు ఆయన, మనందరి మీద ప్రకాశిస్తున్నాడు, లోకమంతా ఆయన ప్రకాశిస్తున్నాడు. ఆ వెలుగును చూడకుండా ఇంకెంతకాలం చీకట్లో బ్రతుకుతాం? నీళ్ళు ఒక చీకటిగా మిగిలిపోతాక దేవుని సన్నిధికి వచ్చింది. యేసుక్రీస్తు ప్రభులు వారిస్తే నువ్వు ఎత్తబడగలుగుతావా? ఎత్తబడగలుగుతావా? ఆయన రాకడ వస్తే నువ్వు ఎత్తబడే స్థితిలో ఉన్నావా? ఏ చీకటి క్రియలు జీవిస్తున్నావు, ఏ చీకటి సంబంధిగా నువ్వు బ్రతుకుతున్నావు? ఒకసారి మోకరించి ప్రార్థన చేసుకుందాం. ఈ రోజు నుంచి నువ్వు ఒక మంచి తీర్మానం చేసుకో. ప్రభువా, నీ కొరకు నేను వెలగాలి నాయన, నీ కొరకు నేను ప్రకాశిస్తానని తీర్మానం చేసుకోండి. నీ కొరకే నేను ప్రకాశిస్తాను ప్రభువా. యేసయ్యా నీ స్తోత్రం.